పాలకులు మారిన అధికారుల తీరు మాత్రం మారలేదంటున్నారు హన్మకొండ జిల్లా భీమారం గ్రామస్తులు. తమ గ్రామంలో ఉన్న చెరువు కబ్జా అవుతుందని అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమారంలోని 55వ డివిజన్లో సర్వే నెంబర్ 642లో 67 ఎకరాల్లో శ్యామల చెరువును కొన్నేళ్లుగా కొంతమంది భూ కబ్జాదారులు నకిలీ పత్రాలతో ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి. 67 ఎకరాలున్న చెరువు 30 ఎకరాల వరకు కబ్జాకు గురైందని, గత పాలకులే శ్యామల చెరువు కబ్జాకు కారణమని భీమారం వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా శ్యామల చెరువు కబ్జాపై రాజ్ న్యూస్ కథనాలు ప్రచారం చేసింది. ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి FTL పరిధి గుర్తించి మార్కింగ్ చేశారు. కొన్ని రోజులు స్తబ్దుగా ఉన్న కబ్జాకోరుడు మళ్లీ ఆక్రమణ నిర్మాణాలకు తెరలేపారని, పాలకులు మారిన అధికారులు మాత్రం మారలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణ నిర్మాణాలు తొలగించి చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 55వ డివిజన్ సంబంధించిన భీమారంలోని సర్వే నెంబర్ శ్యామల చెరువు సర్వే నెంబర్ 642 67.5 ఎకరాల భూమిది. గత 3-4 సంవత్సరాల నుండి ఈ భీమారం గ్రామంలోని సర్వే నెంబర్ వచ్చేసి 642 శ్యామల చెరువు 67 ఎకరాల భూమిది. గత 3 సంవత్సరాల నుండి ఇది కబ్జా గురైతేనే ఉన్నది. దీని మీద స్థానికంగా ఉండే యువకులంతా కలిసి మేము సంబంధించిన కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, RDO గారికి, MRO గారికి, లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన అనంతరం వాళ్ళు తూతూ మంత్రంగా వచ్చి అట్లా సర్వే చేసి వెళ్ళిపోతుంది తప్ప దీన్ని అక్రమ నిర్మాణాలు మాత్రం ఆపడం జరగట్లేదు. దీని మీద చాలాసార్లు మేము అన్ని రకాల అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా మాకే సిగ్గు అనిపిస్తుంది. తిరిగి మేము మళ్ళీ పోయి ఫిర్యాదు చేయాలంటే పత్రికల్లో కూడా చాలాసార్లు వచ్చింది. కానీ ఇప్పటికైనా అక్రమ కట్టడాలు మాత్రం ఆగపోవడం చాలా బాధాకరం, సిగ్గుసేటు. ప్రభుత్వాలు మారినా కూడా ప్రభుత్వ అధికారుల తీరు మారట్లేదు. దానికి నిదర్శనం ఇక్కడ కనబడుతున్న గోడలు. రోజు రోజుకు అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయి తప్ప అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చేయకపోవడం చాలా సిగ్గుసేటు. ఇప్పటికైనా కూడా దయచేసి ఇది గ్రామానికి సంబంధించిన ఒక చెరువు. ఈ చెరువు ఉంటేనే భవిష్యత్తులో పిల్లలకి ఇక్కడ చుట్టుపక్కల అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. వ్యవసాయం మీద ఆధారపడే కొంతమంది కుటుంబాలు ఉన్నాయి. గొడ్డుకు గోదాకు కానీ భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండడానికి ఈ చెరువు కావాలి మాకు. కబ్జా అయినట్లయితే చాలా వాటర్ కొరత ఏర్పడుతుంది. కాబట్టి మీరు దయచేసి జిల్లా కలెక్టర్ గారు కానీ